పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేసేందుకు యువత తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఆన్లైన్ ఆఫ్లైన్లో నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఆయన ఈఆర్ఓల సమావేశంలో మాట్లాడారు. రైతు బంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతు బంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు. అటు ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని, ఎంపీ జోగునపల్లి సంతోష్ 23 ఎకరాలను తన పేరుపై అక్రమంగా మార్చుకున్నారని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వెలువడిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. గత 3 రోజుల్లో రూ7.6 లక్షలు, నేడు రూ4.50 లక్షల నగదుతో పాటు 986 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కేసీఆర్ శంఖం ముగిసిందని, ఇక ఏం చేసినా ఆయనను ప్రజలు నమ్మరని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఆయన రాష్ట్రాన్ని అప్పుల పాలు అవినీతిమయం చేశారన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ ను ఈడీ ఆఫీస్ కు తరలిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఆయన కలిశారు. కాంగ్రెస్ లో చేరికపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తుంది. రాజకీయ ప్రతీకారంతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నానని చెప్పారు. ఈడీ, సీబీఐతో బీజేపీ ప్రతిపక్షాలను అణిచివేస్తుంది. రాజకీయ ప్రత్యర్థులను నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేయిస్తోంది. రాజకీయ ప్రతీకారమే బీజేపీ ఏకైక లక్ష్యమని ఆయన మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో 57 మంది పేర్లు ఉండగా తెలంగాణ నుంచి 5 పేర్లు ఉన్నాయి. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్, చెవెల్లా గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి పోటీ చేయబోతున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించి మాట్లాడారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు.